అందరూ నమస్కారం. డివోషనల్ ఛానల్ ఇస్తున్నానే. స్వప్న కెన్నెత్ బెంగళూరులో లివింగ్ రిలేషన్లో ఉన్నారు. ఈ స్వప్నకి సోమసుందర్ అనే తండ్రి, ముత్తులక్ష్మి అనే తల్లి, సుప్రియ అని చెప్పేసి చెల్లి ఉన్నారు. ఈ స్వప్న 2 నెలలుగా కెన్నెత్తో లివింగ్ రిలేషన్లో ఉంది కదా. బెంగళూరులోని ఒక కాలనీలో వాళ్ళ ఫ్యామిలీ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. ఈ స్వప్న కెన్నెత్ గారితో తిరుగుతూ ఏకంగా 30 లక్షలు అప్పు చేసింది. ఆ లోన్ ఈ లోన్ ఎవడ పడతాడు ఎత్తున్నాడు కదా, అంటే జాబ్ చేస్తుంది కదా, దాంతో 30 లక్షలు అప్పు చేసింది. 30 లక్షలు అప్పు చేసి తిరుగుతుంది, తాగుతుంది, ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఇది తప్పు తప్పు, వద్దు, వాడితో సహజీవనం వద్దు, ఇంటికి రా, అది నిజం చెప్తూ ఉన్నారు. ఇలా ఉన్నప్పుడు ఇంటికి వెళ్ళడం అనవసరం కదా. అది మొన్న సోమవారం రోజు ఈ కెన్నెత్ గారితో కలగలిసి ఈ స్వప్న ఇంటికి వచ్చింది. ఆ సమయంలో సోమసుందరు, సుప్రియ ఇంట్లో లేరు. దాన్ని ముత్తులక్ష్మి ఒక్కతే ఉంది. మాట పెరిగింది. ఇక ముత్తులక్ష్మి ఘోరంగా ఈ కెన్నెత్ స్వప్న చంపేశారు, అంటే అమ్మని చంపేసింది. ఇక ఆ తర్వాత సోమసుందరను పాపం ఆ చిన్నపిల్లలు సుప్రియ వచ్చారు. ఇక వచ్చినా కానీ వీళ్ళు అప్పటికే బాడీని మనిషిని చంపి బ్లడ్ మార్క్స్ అవన్నీ క్లీన్ చేస్తున్నారు. అది గమనించారు. ఏం జరిగిందని పెద్దగా అరవబోయేసరికి పాపం చెల్లెని కూడా చూడకుండా చంపేసింది. ఈలోపు ఇక వాళ్ళ నాన్న బిగిలింది ఈయన కదా చెప్పి ఆయన్ని చంపేశారు. ఫ్యామిలీ ముగ్గురిని, నాన్నని, చెల్లిని, అమ్మని ముగ్గురిని చంపేశారు. ఉంచుకున్నోడితో కలగలిపి ఆ రకం చంపింది. కన్న కూతురు, సొంత అక్క. ఇంకా అక్కడి నుంచి కెన్నెత్ స్వప్న వెళ్ళిపోయారు. ఇక చుట్టుపక్కల సౌండ్స్ వినిపిస్తాయి. అసలు ఏం జరిగిందంటే ఐడియా ఉండేది కదా. వచ్చి చూస్తే ముగ్గురు చనిపోయారు. పోలీసు కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు పోలీసులు వెతుకుతూ ఉన్నారు. ఈవిడ మెయిన్ ఇంటెన్షన్, ఆమె స్వప్న వయసు వచ్చేసి హార్డ్లీ 21 or 22 or 23 అంతే. అంటే జంజి అంటారు కదా, అదే అనుకోండి. 2000 సంవత్సరాల పుట్టిన అమ్మాయిలండి. అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఈ జనరేషన్ వాళ్ళకి అప్పటికప్పుడు దాన్ని స్పాంటస్ అనకూడదండి, అప్పటికప్పుడు స్పాట్లో వచ్చేసి జడ్జిమెంట్ కావాలి, స్పాట్లో ఎంజాయ్మెంట్ కావాలంటే తయారైపోతున్నారు. దానికోసం సొంత వాళ్ళని కూడా చంపడానికైనా లేదా వీళ్ళు చచ్చిపోవడానికైనా రెడీ అయిపోతున్నారు. సో దండం పెడుతున్నా స్కూళ్ళు, కాలేజీలు ఒరే గౌరవించి చెప్పాలి కదా, గౌరవంగా. సో స్కూళ్ళు, కాలేజీల్లో పిల్లలకి డైలీ కనీసం ఒక అరగంట అయినా మోరల్ క్లాస్ చెప్పండి. మన భారతదేశం నుండి సంస్కృతి సాంప్రదాయాల గురించి పెద్దలు ఎలా గౌరవించాలి చెప్పండి. వెస్ట్రన్ కల్చర్ లాగా ఇప్పుకొని తిరగటము, ఆడ మగ సమానం, ఎవరు నచ్చినట్టు బతకొచ్చు, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం మేకలైతే ఎంతమంది పడుకోవచ్చు, పెళ్ళైనా కానీ నచ్చినోడితో ఉండొచ్చు, ఇటువంటి చెత్త మనది కాదని చెప్పండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, బాబాయ్, పిన్ని, మామ, తాత, జేజీ, వీళ్ళతో ఎలా ఉండాలి, పెద్దలతో ఎలా ఉండాలి నేర్పండి. అండ్ ఇంటి దగ్గర కూడా నేను రీసెంట్ కొంచెం క్రాస్ చెక్ చేశాను. పిల్లలకి పుస్తకాల్లో ఉన్న తప్ప అసలు ఏమి తెలియట్లా. ఎవరితో ఎలా ఉండాలో తెలియట్లా, పెద్దలకు రెస్పెక్ట్ అవ్వాలో తెలియట్లా, చిన్నలతో ఎలా ఉండాలో తెలియట్లా, ఒక విషయం డీల్ చేసినప్పుడు ఎలా డీల్ చేయలేదో తెలియట్లా. చాలా మెకానికల్గా అయిపోతున్నారు. వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఎంత పెద్ద చదువులు చదివి ఎంత పెద్ద ఉద్యోగాలు అయితే ఏంటి, మెషిన్స్కి వాళ్ళకి తేడా లేకుండా అయిపోతుంది. సో చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు కూడా పిల్లలను పెంచేటప్పుడు ఎలా పెంచాలో తెలుసుకోండి. అండ్ స్కూల్లో, కాలేజీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా వీళ్ళకి మోరల్స్ అండ్ ఎథిక్స్ నేర్పండి. ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్. అండ్ అన్నింటి గురించి మరలా చెప్తున్నా, గతంలో కూడా చెప్పా, ఆడైనా మగైనా చిన్నైనా పెద్దైనా మీకు నచ్చనప్పుడు పదాలు చేస్తున్నప్పుడు దండం పెట్టి వాళ్ళని దూరం పెట్టండి. పదాలు ఏదో సరిదిద్దామని, పదాలు ఏదో మార్చడం ట్రై చేయండి, మిమ్మల్ని చంపేస్తారు. ఇక్కడ జరిగింది కూడా అది.